కాలీఫ్లవర్ కోడిగుడ్డు కీమా కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు అచ్చంగా మటన్ కీమా తింటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది అసలు. అది చాలామంది చేస్తారు కానీ అందరికీ ఆ టేస్ట్ అయితే రాదండి. నేను అలాంటి టేస్ట్ రావాలంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రెసిపీ అయితే నేను మా పెద్దక్క దగ్గర నేర్చుకున్నానండి. నాకు ఫస్ట్ అయితే మా పెద్దక్కే చేసి పెట్టిందనమాట. అంత చాలా బాగుంది అసలు. ఎలా ఉందంటే అచ్చం మటన్ కీమా తింటే ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట. అసలు చాలా బాగుంది. నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు, అంత బాగుందన్నమాట. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఏం లేదు, చాలా ఈజీ అండి అసలు రెసిపీ వచ్చేసి. నేనైతే ఫుల్ ప్రాసెస్ ఇక్కడ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఏం లేదు, ముందైతే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మీరు ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిదనం పోయిన తర్వాత నేను కాలీఫ్లవర్ వేసేసుకున్నాను. కాలీఫ్లవర్లో ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా మూత పెట్టకుండానే చేయాలండి. మూత పెడితే మళ్ళీ అవి మగ్గిపోయి ఉడికినట్టు అయిపోతాయి. మీరు అనుకున్నంత టెక్స్చర్ రాదనమాట కర్రీ. ఇదంతా మూత పెట్టకుండా చేయాలన్నమాట ఈ కర్రీ. ఇక మొత్తం తిప్పుతూనే ఉండాలన్నమాట. కొంచెం దాని ముందు ఉండి తిప్పుతూ ఉండాలి కర్రీ, ఎందుకంటే అడుగంటకుండా ఉండడం కోసం. ఇంకా మొత్తం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత కోడిగుడ్లు కార్చుకొని కోడిగుడ్లు కూడా అలాగే ఉండలగట్టకుండా అసలు మొత్తం కాలీఫ్లవర్కి పట్టేంత వరకు తిప్పుతానే ఉండాలన్నమాట గంటితో. ఇక మొత్తం కాలీఫ్లవర్కి పెట్టిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవటమే. ఇక లాస్ట్లో అయిపోయిందనగా మూత పెట్టి కొంతసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక అంతే అండి, కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అసలు. తినే ముందు దీని మీద కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇక నాన్ వెజ్ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇంకా లాస్ట్లో నేనైతే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇదైతే నేను మార్నింగే చేశాను. మార్నింగే చేసి దీన్ని అయితే షూట్ చేశాను. ఆ తర్వాత వాయిస్ ఇస్తున్నానండి. మీకు నచ్చితే